హాయ్! హలో! వెల్కమ్ బ్యాక్ టు అశ్వినీస్ క్యూట్ వరల్డ్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే బాగున్నాను. మీరెలా ఉన్నారు? నాకైతే కామెంట్ జేయండి. ఏం జేస్తున్నారండి? ఊరికెళ్ళొచ్చామండి మేమైతే. ఊరికెళ్ళాము. అక్కడ పండగ అయితే 3 రోజులో 3 డేసా 4 డేస్ ఉన్నమట్టుంది. 4 డేస్ ఉన్నాము. మంచిగా ఎంజాయ్ చేసుకున్నాము. సంక్రాంతి, భోగి అన్ని కర్మ 3 పండగలు చేసుకున్నాము మేమైతే ఊరికెళ్ళేసి. ఇలాగైతే పెట్టాను చూడండి. నేనైతే ఈరోజు టొమాటో చారు చేస్తున్నానండి. చలికాలం గదా! టొమాటో చారంటే మిరియాలేసి చేస్తున్నానన్నమాట. జలుబు చేస్తుంది కొంచెం నాకు మా గుడ్డోడికి. అందుకే మిరియాల చారు చేసుకుందామని. టమాటాలున్నాయి. టమాటాలు మొన్న తీసుకొచ్చారు మా ఆయన గారు తోటలో నుంచి. అందుకే టమాటా చారు చేసుకుందామని ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. ఈరోజు సండే స్పెషల్స్ ఏం వండలేదు మేమైతే. మీరేం చేసుకున్నారు స్పెషల్స్ అనేది నాకైతే కామెంట్ చేయడం మర్చిపోకండి మరి. హాస్టల్‌కి వెళ్ళిపోయాడు. నన్ను షూట్ చేద్దామంటే టైమే కుదరలేదు. వాడికి లగేజ్ ప్యాక్ చేసేసి మొన్ననే చికెన్ తెచ్చేసి వండేసుకున్నాను. ఇక మళ్ళీ మొన్ననే కదా తిన్నాము. మళ్ళీ ఏం తింటాంలే అని తెచ్చుకోలేదు. మా పెద్దోడైతే హాస్టల్‌కి వెళ్ళిపోయాడండి. ఎట్లా అనిపిస్తుంది వాడు ఉన్నప్పుడైతే చాలా చాలా హడావిడిగా ఉండే. షాప్‌కి రావడం కానీ, ఇంట్లో హడావిడి హడావిడి ఇద్దరు కొట్టుకోవడము, ఆడుకోవడము ఉండేది పిల్లలు. వాడు వెళ్ళిపోయాడు. మొన్న హాలిడేస్ అయిపోయాయి కదా! అప్పుడే వెళ్ళిపోయాడు. వాళ్ళ డ్యాడీ వెళ్ళి పంపించేసి వచ్చారు. ఓకే. అయితే ఇక ప్రాసెస్‌లోకి వచ్చేసేస్తే ఆహ్, కుక్కర్‌లో టొమాటోలు కొంచెం కట్ చేసి వాటరును, ఉప్పును, పసుపు వేసుకొని పెట్టేసుకున్నాను ఉడకాలని. ఉడుకుతున్నాయి ఆల్రెడీ 4 ఆర్ 5 విజిల్స్ వచ్చేసినాయి. బంద్ చేసుకున్నాను. ఇక స్టవ్ తీయాలన్నమాట. మీరైతే ఏం చేస్తున్నారండి? పండగ ఎట్లా చేసుకున్నారు? అప్పలు, అరిసెలు, అసలు సొరకాయ, బూరెలు, మటను, చికెను, నాటు చికెను, చికెన్ ఫ్రై, మటను, బగారా, సాంబార్. అమ్మ! అది వెళ్ళడం ఏమో గాని అండి, ఊరికెళ్ళినప్పటి నుంచి పనే. ఇంకా కూర్చోవడం అనేది లేదు తెలుసా? పోయినాక ఇల్లు దులపడము అది ఇది చాలా రోజులైంది కదండి ఇల్లు అట్లా ఉండి క్లీన్ చేసుకోవడం. క్లీన్ చేసుకున్న తర్వాత మళ్ళీ సామాన్లు సర్దుకోవడం. సామాన్లు సర్దేసుకున్న తర్వాత మళ్ళీ చుట్టాలు రావడం. చుట్టాలకి వండి పెట్టడము. ఇక వాళ్ళు పనులు చేస్తారు. వాళ్ళు మా ఆడపడుచు వాళ్ళు అంతగా నన్నేమి ఇబ్బంది పెట్టరు. వాళ్ళు కూడా చేస్తారు. వాళ్ళ వంటలు అయితే అయిపోయినట్టున్నారు చూద్దాము. అయిపోయింది. స్మాష్ చేస్తున్నాను. ఇది చల్లారాలి. ఇక చల్లారిన తర్వాత షాప్ పెట్టేసుకోవాలి. వెల్లుల్లిను మిరియాలు పట్టేసుకుందాం. మిక్సీ పట్టేసుకుందాం. ఒక ఎల్లిపాయ వేసాను. నెక్స్ట్ మిరియాలు వేసేసుకుందాం. స్పైస్‌ని బట్టి వేసుకోవచ్చండి. మీరు ఎంత తింటారంటే. కాకపోతే మిరియాలు వేసేసుకుంటే చాలా మంచిది. దగ్గు ఉన్నోళ్ళకి, పక్కన దగ్గు ఉన్నోళ్ళకి చాలా అంటే చాలా మంచి రెసిపీ అన్నమాట. ఇంకా ఇది అన్నంలో కలుపుకొని తినడం కంటే బౌల్‌లో వేసుకొని తాగడం. నేనైతే అట్లనే తాగేస్తాను బౌల్‌లో వేసుకొని. మంచిగా ఘాటుగా వేడి వేడిగా లోపలికి పోతా ఉంటే ఇక్కడ పట్టేసుకుంటది కదా మనకు జలుబు చేసినప్పుడు గొంతు దగ్గర అది ఎమ్మటే క్లీన్ అయిపోతది. తగ్గిపోతదన్నమాట. బెటర్ టాబ్లెట్ అవి అవి ఇవి అని మింగడం కన్నా. ఒక ఎల్లిపాయను 10 ఆర్ 20 వరకు మిరియాలుంటాయి. ఏసేసుకుంటున్నాను. మిక్సీ పట్టేసుకుందాం. కొంచెం ఆయిల్ ఏసుకుందాం. కొంచెం జీరా ఏసుకుందాం. కొంచెం ఆవాలు, దీంట్లో పచ్చిమిర్చి గాని ఏమి వేసుకోవట్లేదండి నేనైతే. జలుబుంది కదా! మళ్ళీ జలుబు ఉంటే మళ్ళీ పచ్చిమిర్చి ఏం వేసుకుందాంలే అని ఏసుకోవట్లేదు. మీరైతే పచ్చిమిర్చి ఏసుకుంటే ఆప్షనల్ అది ఏసుకుంటే ఏసుకోండి. ఎండుమిర్చి ఉంటే కంపల్సరీ ఏసుకోండి. ఎండుమిర్చి నేను ప్రెజెంట్ అయితే ఏయట్లేదు. ఎండుమిర్చి ఉంటే 10 పీసెస్ ఏసుకోవచ్చు పోపులో. ఇంకా బాగొస్తది. చెప్పాను కదా! నెక్స్ట్ ఇది ఏమంటారు
ఇది వెల్లుల్లిపాయను నెక్స్ట్ మిరియాలు వేసి మిక్సీ పెట్టానన్నమాట. ఇది వేసుకుందామండి. ఎల్లిపాయ వేస్తా అంటే ఫ్లేవర్ రిలీజ్ వాసన. కొంచెం అట్లనే పసుపు వేసుకున్నాం. కొంచెం నేనైతే కారం వేసుకుంటున్నాను. నేను పచ్చిమిర్చి చేస్తే పచ్చిమిర్చి చేసుకోండి, కారం వేస్తే కారం వేసుకోండి ఇష్టం. ఏది తింటే అది వేసుకోండి. నేనైతే కారం వేస్తున్నాను. ఇది ఉంది టొమాటోలు మరీ మెత్తగా ఉంటుందండి. నేను వేసుకుంటున్నాను. కొంచెం వాటర్ను ఆ టమాటాలు ఉడకబెట్టాను కదా, ఉడకబెట్టిన టమాటాలను వాటర్ వేసేస్తున్నాము. ఇది మరీ ఎక్కువగా మరగొద్దండి చారు ఎప్పుడైనా సరే. మరీ ఎక్కువగా ఇప్పుడు దాంట్లో మళ్ళీ టమాటాలు ఉడకబెట్టేసాము, ఉడకబెట్టేటప్పుడే సగం పోతుంది. అది మళ్ళీ ఇంకా ఎక్కువ మరగబెట్టినాం అనుకోండి, దాంట్లో ఉన్న ప్రోటీన్స్ విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అన్నమాట. మనం తిన్నా కూడా అనవసరమే. కొంచెం లైట్గా గరం అయిపోగానే అంటే కొంచెము ఏమంటారు నురుగు అనేది లోపల వస్తుంది కదా, మరిగేటప్పుడు స్టార్ట్ అవుతుంది కదా, స్టార్ట్ అయినప్పుడు మనం బంద్ చేసుకోవాలన్నమాట. కొంచెం బియ్యాలు వేసేసేసి అంటే నేను కొంచెం ఉప్పు వేసుకుందాము, మర్చిపోయాను. అందులో టమాటాలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను, మళ్ళీ ఇప్పుడు దీంట్లో కొంచెం వేసుకోవాలి. మీరు ఎంత తింటే అంత వేసుకోండి, ఉప్పు అయినా కారం అయినా మీ టేస్ట్ని బట్టి వేసుకోవచ్చు. గరం గరంగా మిరియాల చారు తాగాలి, సూపర్గా ఉంటుంది. ఒకసారి అట్లా ట్రై చేయండి తాగేసి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అందులో ఒకటి జలుబు ఉన్నోళ్ళు కూడా ఎమ్మటే రిలాక్స్ అయిపోతారు. ఓ 2 రోజులు తాగారనుకోండి ఇట్లా ఎమ్మటే చిటుకలా తగ్గిపోతుంది అన్నమాట. జలుబు కానీ దగ్గు కానీ కఫం అంటారు కదా ఇక్కడ పట్టుకుంటుంది, అది కానీ వేరే ఎటువంటి టాబ్లెట్స్ అవసరం ఉండదు. కాకుండా స్టార్టింగ్లో ఇట్లా పొంగేటప్పుడే బంద్ చేసుకోవాలండి. ఎందుకంటే మనము అన్నీ ఉడకబెట్టేసాం అప్పుడే వేడి వేడిగా కుక్కర్లో అన్నీ, కాబట్టి మరీ ఎక్కువ మరిగించొద్దండి, ప్రోటీన్స్ అన్నీ పోతాయి అన్నమాట అందులో. ఇట్లా మరిగేటప్పుడు కొంచెం కలిపేసుకోవాలి. డైట్ మెయింటైన్ చేసేటోళ్ళు కూడా సూప్ అంటారు కదా, ఇట్లాంటి సూప్ తాగేసేయచ్చు. ఆకలి కాదండి, డైట్కి కూడా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది ఇది. తినండి, చారు అయిపోయింది, కర్రీ అయిపోయింది, రండి తిందాము. మా బుడ్డోడు అయితే తింటాడు ఇప్పుడు, వాడికి ఆకలి అవుతుందట. హాయ్ చెప్పినా ఒకటి ఈరోజు, హాయ్ చెప్పు. హాయ్. వీడే ఫస్ట్ తినేది. ఓకేనా, పెట్టేస్తున్నాను. ఓకేనా, చంద్ర కొడుకుని రాకు. ఇట్లా వేడి వేడి అన్నంలో కొంచెం టమాటా చారు వేసుకొని పైన బిర్యానీ చారు వేసుకొని కొంచెం బెండకాయ ఫ్రై పక్కనలో చేసుకుంటే సూపర్. గుడ్డోడైతే తినేస్తున్నాడు, మరి నేను కూడా తింటాను. మీ ఇంట్లో ఈ రోజు ఏమేమి చేసుకున్నారు అనేది నాకైతే కామెంట్ చేసేయండి మరి. ఓకేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వీడియోకి చిన్న లైక్ అయితే ఇవ్వండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, షేర్ చేయండి వీడియోస్. ఇట్లనే కనుక నన్ను సపోర్ట్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయి మీ ముందు. ఓకేనండి, నెక్స్ట్ కలుద్దాం మరి. నెక్స్ట్ కలవాలంటే ఇప్పుడైతే వెళ్ళాలిగా మరి. ఓకే, బాయ్.